వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM. హైదరాబాద్ చందనగర్లో గన్ ఫైర్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తారు. 10 బృందాలు ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఖజానా జ్యువెలరీ షాప్లో 6 దుండగులు గన్తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉదయం షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగింది. 2 రౌండ్లలో దొంగల మూట కాల్పులు చేసింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కాల్పై కాల్పులు జరిపారు. సతీష్ కుమార్ ఎడమ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన్ను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక దుండగులు షాప్ నుంచి వెళ్లే క్రమంలో 10 కిలోల వెండిని అపహరించి జహీరాబాద్ వైపు దుండగులు పారిపోయారు. దీంతో జిల్లాల సరిహద్దును పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీకి ముందే దొంగల ముఠా రెక్కి నిర్వహించారు. పక్క ప్లాన్ ప్రకారం షాపులకి చొరబడ్డారు. హైదరాబాద్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. కుక్కటపల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రాబరీ చేశారు దుండగులు. వృద్ధులను బెదిరించి 2 లక్షల రూపాయల నగదు బంగారాన్ని అపహరించారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ కేసులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి కేసు సిసిఎస్ సిట్కు బదిలీ అయింది. ఇప్పటి వరకు ఈ కేసులో 25 మంది అరెస్ట్ అయ్యారు. డాక్టర్ నమ్రతపై 8 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రత చాలా ఏళ్లుగా ఈ తతంగా నడిపిస్తున్నారని డీసీపీ రష్మి తెలిపారు. ఫెర్టిలిటీ కేసు వేరే డాక్టర్ లైసెన్స్ వాడుతున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి ఆరోపణలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసమే అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులు తెలిపారు. వెంటనే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అడ్డగోలు ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ చర్యలు, తదుపరి లీగల్ నోటీసులు తప్పవని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. విద్యార్థులు ధీరాజ్కి ఆకాశ్ మధ్య జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాగా కొట్టుకున్న వారంతా అవినాష్ కాలేజ్ వారేనని స్థానికులు వెల్లడించారు. తరచూ గొడవలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లుగా వెల్లడించారు. ఒక గ్యాంగ్పై మరో గ్యాంగ్ దాడికి పాల్పడడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. గ్యాంగ్ వార్పై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 15 మందిపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ చేశారు దుండగులు. 2 రోజుల క్రితం ఒక ఇంట్లో చోరీ చేయగా డబ్బు, వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా కుంకుమార్చన పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న నల్గొండ మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు, సినీ నటి కరాటే కళ్యాణి వంటి ప్రముఖులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. పోలీసులు బీజేపీ నాయకురాలు మాధవిలతను కూడా హౌస్ అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఆమె ఈ చర్యలను ధర్మ విరుద్ధమని ఖండించారు. హైదరాబాద్ దూల్పేటలో గంజాయి కేటుగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 అరెస్టు చేశారు. మరో 5 కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. నగరంలో తరచూ వరద ముప్పుకు గురవుతున్న మలక్పేట ప్రాంతంలో పరిస్థితిని జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బాలాల పరిశీలించారు. మలక్పేట రైల్వే బ్రిడ్జి, అజంపుర, నల్గొండ క్రాస్ రోడ్లో వరద నీళ్లు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు సాఫీగా వెళ్లేందుకు జేహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వరద నీరు డంపింగ్ మిషన్లు అధికారులు పరిశీలించారు. తాజా వర్షాల కారణంగా మలక్పేట ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వరద నీరు స్థానికులకు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో జేహెచ్ఎంసీ కమిషనర్ కర్ణ, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బాలాల చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇక హన్మకొండ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా నాలాలు పొంగి పొరలాయి. ఇళ్లలోకి చేరడంతో నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో ఉన్న సర్వే నంబర్ 1086, 1084లో గల ఎకరం 8 గుంటల భూమి తమదేనని చెరుకుపల్లి యమునాదేవి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. కాగా గత 10 సంవత్సరాల క్రితం జితేందర్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్లో ఆనాటి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిరుపేదల గూడు కోసం వారిని భూమిని ఇవ్వాలని కోరగా పేదల కోసం ప్రభుత్వం వారికి ఇల్లును నిర్మించిన వెంటనే పేదలు ఖాళీ చేసిన స్థలాన్ని తిరిగి పొందే విధంగా తమ దగ్గర ఒప్పంద పత్రాలు ఉన్నాయని వెల్లడించారు. 2 రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంబేద్కర్ నగర్ గుడిసెవాసులకు బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేశారు. నాటి ఒప్పందం ప్రకారం తమ భూమిని తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటి మునిగే. నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై బురకపల్లి వాగు, గుంజేడు తోగు, కొత్తగూడ గ్రామ శివారులో గల రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు వాగులు దాటేందుకు కానీ, చేపల వేటకు వెళ్లేందుకు కానీ ప్రయత్నించవద్దని కొత్తగూడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే యూరియా అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా యూరియా అందించే బాధ్యతను రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుని రైతులకు తక్షణమే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యతను చాటడం, దేశభక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి పౌరుడు దేశం కోసం అంకితం అయ్యేలా ఈ ర్యాలీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా సెల్ఫీ విత్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తారని ఎన్సీసీ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా మూతలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన సైబర్ నేరగాళ్ల వలలో ఓ మహిళ చిక్కుకుంది. సుమారు 15,60,000 నగదు కోల్పోయింది. ఈ ఘటనపైన బాధితురాలు మూతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేపట్టారు. మూతలకు చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగిని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్లు అలో చేసేందుకు అదే అతనుగా కేటుగాలు నమ్మించారు. దశల వారీగా సైబర్ కేటుగాలకు చెల్లింపులు జరిపారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా దుస్తరాబాద్కి చెందిన సురేష్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్కి వెళ్లాడు. అక్కడ 22 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. దీంతో సురేష్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. సురేష్ మరణ వార్తను విన్న ఆయన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. భర్త మరణాన్ని తట్టుకోలేక మమత 20 రోజుల నుంచి తలడిల్లుతుంది. ఆయనను చివరి కంట చూపు కూడా చూడలేకపోయామని రోధిస్తుంది. కాగా భర్త శవాన్ని ఉజ్బెకిస్తాన్ నుంచి తమ గ్రామానికి రప్పించాలని ఇప్పటికే పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరింది. ఎన్ఆర్ఐ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటుగా ప్రవాస భారతీయుల సంఘాలను సైతం ఆమె తన భర్త శవం కోసం అభ్యర్థించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో మమత తన 2 పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి నిన్న నిర్మల్ కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు గొడవ వెళ్లబోసుకుంది. మృతదేహాన్ని రప్పించే విషయమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా తానూరు అంగన్వాడీ పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహార సంచులు ఆరుబయట దర్శనమిస్తున్నాయి. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. పిల్లలకు రోజు అందించాల్సిన ఉప్మా, బియ్యం సంచులు ఆరుబయట పడేసి ఉండడంతో అంగన్వాడీ టీచర్ హెల్పర్ల నిర్లక్ష్యంపై గ్రామస్తుల వైపు మండిపడుతున్నారు. పౌష్టికాహార సంచులు బయట సరఫరా చేస్తూ పశువులకు దానాగా వినియోగిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్ళకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న గ్రామస్తులు తెలుపుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని, గతంలో ప్రారంభించిన పనులను కమిషన్ల కోసం అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి అల్లోల ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేసే లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన అనుచరులతో పాటు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. కవాల్ టైగర్ జాతీయ రహదారిపై భారీ వాహనాలను గత ప్రభుత్వాలు అనుమతించలేదు. నేటి ప్రభుత్వాల ఆదేశాల మేరకు రేపటి నుంచి కవాల్ టైగర్లోని జాతీయ రహదారులపై భారీ వాహనాలు అనుమతించమని కన్నపూర్ FDO శివకుమార్ తెలిపారు. భారీ వాహనాలు 10 టన్నుల బరువు మించి ఉండకూడదని, ఒక్కొక్క వాహనానికి ₹150 చొప్పున టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జాతీయ రహదారులపై వెళ్లేందుకు సుంకం చెల్లించాలని ఆదేశాలను జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోరాపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేరున్న ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో మొట్టమొదట ఐటీడీఏ PO రాహుల్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ మోటివేషన్ తరగతుల వల్ల విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో ఆసక్తి పెరుగుతుందని, స్టేజ్ ఫియర్పై ధైర్యంగా మాట్లాడగలుగుతారని, సృజనాత్మకత పెరుగుతుందని PO రాహుల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు క్రమశిక్షణ పూర్తి స్థాయిలో మెరుగుపడుతుందని, క్రీడల పట్ల కూడా ఆసక్తి పెరిగి వారిలోని నైపుణ్యం వెలికి వస్తుందని ఎమ్మెల్యే జారీ అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఏసీపీ అధికారుల దాడుల అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో కోటపల్లి మండలం ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2 DAల నిధుల విడుదల కోసం ₹6,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. దీంతో మంచిర్యాల పట్టణంలోని నుంచి
6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం మంచిర్యాల నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను అధికారులు లంచాల పేరుతో వేధిస్తే తమను సంప్రదించాలని డీఎస్పీ మధు ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లాలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లో అనుమానితుల బ్యాగ్లను పోలీసులు డాగ్ స్క్వాడ్స్ అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. కొందరు నిషేధిత గంజాయి స్మగ్లింగ్ చేపడుతున్నారని డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని కనకదుర్గ వైన్స్ పక్కన ఉన్న సిట్టింగ్ షాప్లో మురిగిపోయిన చికెన్ను రోస్ట్ చేసి విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మైద్యం సేవించడానికి వచ్చిన పలువురు కస్టమర్లు రోస్ట్ ముక్కలో దుర్వాసనతో పాటుగా రంగు మారిన మాంసం గమనించి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సమాచారం అందుకున్న వెంటనే మందమర్రి మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. షాప్లో నిల్వ ఉంచిన మురిగిపోయిన చికెన్ను స్వాధీనం చేసుకుని ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించినందుకు కానీ యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చెడిపోయిన మాంసం విక్రయించడం కస్టమర్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా దృష్టి సారించగా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫోన్పే ద్వారా లంచం తీసుకున్న సర్వేర్ సునీల్ ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక బాధితుడు తన భూమి సర్వే కోసం 8 నెలల క్రితం సర్వే ఆర్జీ పెట్టుకున్నారు. సర్వే రిపోర్టు కోసం 20,000 డిమాండ్ చేయగా 10,000 ఫోన్పే ద్వారా కొట్టారు. అయినా ఇంకా సర్వే చేయకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బాధితుడు. ప్రైవేటు సర్వే రాజేందర్ రెడ్డి నుంచి 10,000 రూపాయలు జూలై 9న ఫోన్పే చేయించుకున్నారు సర్వేరు సునీల్. ఇక ప్రభుత్వ ప్రైవేటు సర్వేరు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి డిమాండ్కి తరలించారు ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పలు మండలాల్లో యూరియా కొరత తీర్చాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. వేములవాడ చిక్కపల్లి రాదర్పై ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులకు సరిపడే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా సరఫరాలో జాప్యం చేస్తే కలెక్టర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు. కేంద్రంలో బీజేపీ పార్టీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని విమర్శించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఎలక్షన్ కమిషన్ పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తున్నా ఇప్పటివరకు సరైన సమాచారం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని ప్రజల ముందుకు మా నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ వాటికి సమాధానాలు ఇవ్వడం లేదని అన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో పేలిన బాంబు ఆలేరు పట్టణానికి చెందిన సదానందం అనే ఎంప్లాయీ మృతి చెందాడు. ఇక యాదగిరిగుట్టలోని పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో AM1 బిల్డింగ్లో బాంబు పేలింది. ప్రమాదం గోదావరిఖనికి చెందిన సదానందం అనే కార్మికుడు మృతి చెందాడు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి వాగులు పొంగడంతో ప్యాలవరం, పోటుపల్లి, ఎడాకులపల్లి, బీడకన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బూచినెల్లి, కానాపూర్ మధ్య నారంజవాగు ఉధృతితో అంతర్రాష్ట్ర రహదారి అధికారులు మూసివేశారు. ఇక జారా సంఘం మండలం పోటుపల్లిలో వాగులో వ్యక్తి గల్లంతవగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎడాకులపల్లి సమీపంలోని వాగు పొంగడంతో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు వాగును దాటించారు. బీడకనే వాగులో చిక్కున్న బొలెరో వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో గ్రామస్తులు బయటకు తీశారు. చింతలగుట్టు, కొత్తూరు మార్గంలో వాగు పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిర్లపల్లి వాగు వరద పొట్టెత్తడంతో మత్తడి పోస్తూ డబ్బా వాగు ఉధృతంగా మారుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి అమరవీరుల చౌరస్తా బాలు టిఫిన్ సెంటర్ వద్ద భారీ వృక్షం కూలిపడింది. టిఫిన్ సెంటర్ వద్ద ఎక్కువ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. చెట్టు విరిగిపడడంతో విద్యుత్ వైర్లను తొలగించారు అధికారులు. చెట్టు విరిగిపడడంతో బాలాజీ నగర్ నుంచి విద్యానగర్ వరకు రాకపోకలు బంద్ అయ్యాయి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని, మహనీయులను స్మరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జాతీయవాదం యువతలో ఉండేలా స్కూల్స్, కాలేజీలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ ఆటో వర్కర్స్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో కార్మికులకు నష్టం జరుగుతుందని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ధర్నా నిర్వహిస్తున్న ఆటో వర్కర్స్తో చర్చలు జరిపారు. తమ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. భార్య తిట్టిందని కాలువలో దూకి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. భార్య తిట్టిందని తీవ్ర మనస్తాపానికి గురై తాడి గడప వంతెన వద్ద కాలువలో దూకాడు పునీత్ వర్మ. కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లాలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటనపై కైకలూరు నియోజకవర్గం నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాలూకా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయి బ్రాహ్మణ సంఘాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని వారు అన్నారు. అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సంక్షోభాలను సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 ట్రాక్టర్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబాజీపేట మార్కెట్ యార్డు వరకు ర్యాలీ చేపట్టారు. అన్నదాత సుఖీభావ అంటూ హోరెత్తించారు. ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడతగా 7,000 చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న వేళ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే శిరీషాదేవి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు భారీగా స్పందించి ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పొలిటి బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేస్తున్నారన్నారు. భీమవరం పట్టణంలోని 4గురికి 3,42,736 రూపాయలను అందజేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీసుకున్నారు. రాజమండ్రి జీజీహెచ్లో ఎంసీహెచ్ వార్డుతో పాటుగా పీడియాట్రిక్ వార్డు, 150 అదనపు పడకల అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 800 వంతుల నుంచి ఇక 1,500 వరకు ఓపీ పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తుంటే ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని పేరయ్యారు. ఇక ప్రకాశం జిల్లా రాచర్ల మండలం హనుమాములవీడు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అంజలి అనే బాలికను గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ వద్ద బలవంతంగా కారులో తీసుకెళ్లారు. బాలిక తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా బాలికను దేవరాజు గుట్ట వద్ద వదిలి వెళ్లారు దుండగులు. ప్రస్తుతం బాలిక పోలీసుల సంరక్షణలో ఉన్నట్లుగా వెల్లడించారు. తాళం వేసి తిని గొల్ల మార్చి తిని అన్న చందంగా డ్రైనేజ్ వేశారు. కానీ రోడ్డు వేయడం మర్చారు అక్కడ మున్సిపల్ అధికారులు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతులు నిర్వహించారు. ఈ మరమ్మతుల కోసం సీసీ రోడ్లను కట్ చేసి గొంతులు తవ్వి పైపులు వేశారు. దీనిపై మ్యాన్ హోల్లు నిర్మించి ఆపై మట్టిని వేసి పూడ్చారు. ఈ పనులు సకాలంలో జరిగినప్పటికీ పగలగొట్టిన రోడ్డును మళ్లీ వేయకపోవడంతో వాహనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు నిత్యం ఎంతో మంది రోగులు వస్తూ పోతూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే అక్కడ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెలలు గడుస్తున్నా రోడ్డు ఏర్పాటు చేయడం పైన పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు పత్తిపాడు పుల్లారావు పాల్గొన్నారు. ఇక చంద్రబాబు ముందు చూపు కలిగిన నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. కనుకనే దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను రోల్ మోడల్గా ఉంచాలని, అన్ని వెనుకబడిన జిల్లాలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ ఘాటి వ్యాఖ్యలు చేశారు. పులివెందులో పోలీసులు టీడీపీ గుండాలతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు. ఓడింది మనం కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నారు. సిగ్గుపడాల్సింది పోలీసులు, ఎన్నికల కమిషన్, టీడీపీ పార్టీ అన్నారు. చాయ్పే చర్చలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంతో స్థానికుల నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాయ్పే చర్చ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ పట్టణాలు, నగరాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారన్నారు. చాయ్పే చర్చలో స్థానిక అంశాలతో పాటుగా సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవచ్చు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రధాన పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దకు వచ్చిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రియా ఆసుపత్రిలో రిటైర్మెంట్ తీసుకున్న పవన్ ని చైర్మన్ జవహర్ పరామర్శించారు. తిరుపతిలో దళిత యువకుడిపై జరిగిన దాడి హేమైందని ఆయన అన్నారు. పోలీసులు మొదటి రోజు స్పందించి ఉంటే రెండో రోజు కూడా పవన్ ని కొట్టి ఉండేవారు కాదు అన్నారు. కొట్టిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదని పేరయ్యారు. ప్రభుత్వం నుంచి పవన్ కి రావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చిరుస్తామన్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేసిన ఘటనలు కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రిపీట్ అవుతున్నాయన్నారు. దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు వద్ద ఇంట్లో నిల్వ ఉంచిన 144 పైగా ఎర్రచందనం దుంగలను పలమనేరు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు ఇంటిలో దాచి ఉన్న భారీ ఎర్రచందనం డంప్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ముందస్తు సమాచారంతో పరారయ్యారు భాస్కర్ రెడ్డి. కాణిపాకలో వినాయకుని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో పెంచుల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదం, శేషవస్త్రం, స్వామి చిత్రపటంతో సత్కరించారు. మిడుతూరు మండలం జలకన్నూరు మధ్యగుండం చెరువు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా గండిపడింది. అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండిపడిందని గ్రామస్తులు వాపోయారు. మధ్యగుండం చెరువు నుంచి వృధాగా పోతున్న సాగునీరు త్వరగా గండిని పూడ్చకపోతే తీవ్రంగా నష్టపోతామంటున్నారు రైతాంగం. మధ్యగండం చెరువు గండిపడిన విషయం తెలుసుకుని హుటాహుటిన రాత్రి 9 గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంబంధిత అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో జస్టిస్ వర్మపై అభిశంసన కోసం 3 సభ్యులతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కమిటీ వేశారు. అభిశంసన కమిటీలో మద్రాస్ హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్, సీనియర్ అడ్వకేట్ బివి ఆచార్య సభ్యులుగా లోక్సభ స్పీకర్ నియమించారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి తావు ఉండరాదని స్పష్టం చేస్తూ లోక్సభ సభ్యులు ఇదివరకు స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. నోటీసుపై స్పందించిన స్పీకర్ బిర్లా జస్టిస్ వర్మపై అభిశంసన కమిటీ ఏర్పాటు చేశారు.